नमस्कार। फिर आ गई है आपका उमा महेश्वरी आपको हिंदी सिखाने के लिए। మళ్ళా వచ్చేసానండి మీ ఉమా మహేశ్వరిని మీకు హిందీ నేర్పిద్దామని। ఈరోజు మనం నేర్చుకుందాం లెసన్ 3। లేదు కాదు అని మనం హిందీలో అనాలనుకుంటే కనుక నహి, నహి అంటే హిందీలో లేదు కాదు అని। అదే తెలుసు అని చెప్పాలనుకోండి మీరు హిందీలో మాలూమ్, మాలూమ్ అంటే తెలుసు అని। తెలీదు అని చెప్పాలనుకోండి మీరు హిందీలో పతా నహీ, పతా నహీ అంటే హిందీలో తెలీదు అని। అదే తెలుసు అన్నారనుకోండి మాలూమ్, నహీ అన్నారనుకోండి లేదు కాదు అని। సమస్య, సమస్యని హిందీలో మనం ఖతరా అంటాం, ఖతరా అంటే హిందీలో సమస్య। विवरण, विवरण అంటే जानकारी, कोई जानकारी के लिए आप ये ले लो ऐसा बोलते हैं ना। మనం ఏదైనా మీరు వివరణ తెలుసుకోకుండా మీరు తీసుకోకండి అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి వాటిని జాన్కారీ। అడ్రస్, అడ్రస్ని హిందీలో పతా అంటాం। आपका पता कहाँ है, आपका पता क्या है ऐसा बोलते हैं ना। అడ్రస్, అడ్రస్ని మనం పతా అంటాం। అనుభవం, అనుభవం అంటే అనుభవ్, అనుభవ్ అంటే హిందీలో మీ ఎక్స్పీరియన్స్ అని। आपको कुछ एक्सपीरियंस है అని అన్నప్పుడు అనుభవ్, అనుభవ్ అంటే అనుభవం। తెలివి, తెలివిని హిందీలో మనం జ్ఞాన్ అంటాం, జ్ఞాన్ అంటే అనుభవం। చూసారు కదండి, ఈరోజు మనం హిందీ వర్డ్స్ నేర్చుకున్నాము। మరికొన్ని హిందీ వర్డ్స్తో మీ ముందు ఉంటుంది మీ ఉమా మహేశ్వరి। ధన్యవాదాలు।